ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి నమస్సమాంజలి సార్. మొన్న విశాఖపట్నంలో యోగా డే చేశారు, బాగుంది, మంచి పేరు వచ్చింది. యోగా చేసినందువల్ల శారీరకంగా మానసికంగా బాగుంటుందని చెప్పారు. అది ఓకే, కానీ కడుపులో కూడుంటేనే యోగా చేయాలి, యోగా చేస్తేనే అవన్నీ లభిస్తాయి. కడుపులో కూడు లేని ఏమీ చేయలేమండి. యాగాలు చేసినా యోగాలు చేసినా అంతేనండి. ఒక్క పూట తినేవాళ్ళు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. పింఛన్లు లేవండి, కొత్త పింఛన్లు ఇవ్వాలి సార్. మీరు ఆ విధంగా చేస్తే బాగుంటుందని నా ఆలోచన. దయ ఉంచి కొంత పింఛన్లు మీరు అమలు చేయాలని కోరుకుంటున్నాను. మీకు చెప్పే అంత డౌన్ కాదు కానీ సార్, చిన్న కథ ఒకటి చెప్తాను సార్, అది బాగా అర్థం చేసుకోండి. ఒక పొలంలో పెద్ద మర్రి చెట్టు ఉంది సార్. ఆ పొలంలో పనిచేసేవాళ్ళు మధ్యాహ్నం పూట భోజనం చేయడానికి చల్లని నీడ కోసమని ఆ మర్రి చెట్టు కిందకు వస్తారు. ఆ చెట్టు మీద ఒక కాకి ఉంది సార్. వాళ్ళు కరెక్ట్గా అన్నం తినేటప్పుడు ఆ కాకి వాళ్ళ నెత్తి మీద రెట్ట వేస్తుండేది. వాళ్ళు రోజు బాధపడుతూనే ఉండేవాళ్ళు. ఈ కాకి మన నెత్తి మీద రెట్టేస్తుంది, ఎప్పుడు చచ్చుద్దో ఏమో అని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. అయితే దీనికి ఒకరోజు చావు వచ్చింది సార్. అది చచ్చిపోతా దాని పిల్లకాకి ఒక మాట చెప్పిందండి. ఏంటంటే నా పేరు నిలబెట్టు అని అంది పిల్లకాకి. అలాగే అంది పిల్లకాకి. ఆ మాట తీసుకుని ఆ కాకి చచ్చిపోయి కింద పడిపోయింది. అదే రైతులు కూలీలు అందరూ చూసి కాకి చచ్చింది, ఇక మనకు బాధ లేదు, రెట్టేది ఏమేయదు అని సంతోషపడ్డారు. తెల్లారి మళ్ళా వాళ్ళు చేలో పనిచేసి మళ్ళా 1 గంటకి ఆ చెట్టు నీడ వచ్చి భోజనం చేయడం మొదలుపెట్టారు. మళ్ళా పిల్లకాకి చెట్టు మీద ఉండి వీళ్ళ మీద తల మీద రెట్టేయకుండా వాళ్ళ కంచాల్లో రెట్టేసింది సార్. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ పిల్లకాకి కంటే తల్లి కాకే నయం అనిపించింది అనుకున్నారు. ఇది ఒక్క లాస్ట్ డైలాగ్ వినండి సార్. ఇది చంద్రబాబు నాయుడు గారి కంటే జగనే నయం అనిపించే మాట రాష్ట్రంలో రాకూడదు సార్. అదే పిల్లకాకి కంటే తల్లికాకి నయం అన్నాం కదా సార్. అలాగే చంద్రబాబు నాయుడు గారి కంటే జగనే నయం అనిపించే మాట రాష్ట్రంలో రాదు సార్. మీరు తక్షణమే ఈ కొత్త పింఛన్లు పథకం ప్రారంభించండి. గన్ షాట్ 2029లో కూడా మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. ఉంటా సార్. నమస్తే.